కాశీఖండంలో రెండవ అధ్యాయం అంటే మనం కాశీఖండం మొదటి అధ్యాయం చెప్పుకున్నాం, రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అయితే మొదటి అధ్యాయంలో ఈ యొక్క నారద ముని రాకతో వింధ్యాపర్వతము కొంచెం అసూయతో తన మనసు అపవిత్రమై తాను ఏం చేశాడంటే సూర్యగమనాన్ని ఆపాలని తను చాలా ఎత్తుగా పెరిగిపోయాడు. అయితే ఎప్పుడైతే అలా ఎత్తుగా పెరిగిపోయాడో అలా లోకానికి ఇబ్బంది అయిపోయింది. లోకానికి ఇబ్బంది అయిపోయి దేవతలందరూ వారి కార్యాలు చేయడం అంటే మనం కాదు, దేవతలు వాళ్ళ కార్యాలు చేయడంలో వాళ్ళకి అంతరాయం కలిగింది. అయితే ఈ అంతరాయం కొరకు ఆ వింధ్యాపర్వతం దగ్గరకు సూర్యనారాయణుడి దగ్గరకు వెళ్ళలేదు. అంటే వీళ్ళిద్దరు అంత మహామాయులు కాబట్టి ఇక మనకి తక్షణ కర్తవ్యం ఎవరు అంటే బ్రహ్మదేవుడు. కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఈ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు కాబట్టి బ్రహ్మదేవుడి గురించి బ్రహ్మకి స్తుతించారు. దాన్ని మనం అభీష్టదా స్తోత్రం అని చెప్పుకున్నాము. అలాగే ఈ బ్రహ్మదేవుడు కూడా ఈ యొక్క బ్రహ్మలోకం యొక్క గొప్పతనము, ఎవరెవరు ఈ బ్రహ్మలోకానికి రాగలరు, ఈ బ్రహ్మలోకం యొక్క మహిమ ఏమిటి అని కొంత బ్రహ్మలోకం గురించి వివరణ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన ఒక మహిమ కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే ఎవరైతే గోవుని రక్షిస్తారో, ఎవరైతే గోవుకి సేవ చేస్తారో, ఎవరైతే గోవు కోసము తమ ప్రాణాన్ని పణంగా పెట్టి త్యాగం చేస్తారో అలాంటి వారందరికీ బ్రహ్మలోక ప్రవేశం ఉండదు. అంటే అప్పుడు ఎవరో నాబోటి వాళ్ళు అడుగుంటారు, ఏమండి ఇంత గో మహత్యము అంటే గోవుని ఇలా చేయడం వల్లే బ్రహ్మలోకానికి వచ్చేస్తారా అంటే మనం చెప్పుకున్న కింద ఒక 72 లోకాలు ఉన్నాయి, ఇవన్నీ కాకుండా ఒక బ్రహ్మలోకానికి వచ్చేస్తారా అని ఒక బ్రహ్మదేవుడిని అడిగినట్టు ఈ బ్రహ్మదేవుడు ఇప్పుడు గోవు యొక్క మహిమ చెప్తున్నాడు. అంటే అసలు గోవు అయితే కాశీఖండము 2వ అధ్యాయంలో 112 శ్లోకాలలో వింధ్యాద్రి పెరుగుట, సూర్యగమనము ఆగిపోవుట, అభీష్ట స్తోత్రము, దేవతలు బ్రహ్మ కొరకు చేయుట, బ్రహ్మలోక మహిమ, బ్రహ్మలోకమునకు ఎవరు వచ్చెదరో రాలేరో అన్న ఒక మహిమాన్వితమైన విషయాలను బ్రహ్మదేవుడు వర్ణించుట. చివరికి ఈ యొక్క అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఒక 65 శ్లోకాల వరకు ఈ విధంగా చెప్పబడింది. అంటే మిగతా ఇప్పుడు 65వ శ్లోకము నుండి మనకి మిగతా 112 శ్లోకాల వరకు గోవు యొక్క మహిమను చెప్పడం జరిగింది. అంటే గోవు యొక్క మహిమను ఆయన చెప్పింది చాలా చెప్పాడు, నేను కొంచెమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఉత్తమ బ్రాహ్మణులు గోవులు ఒకే కులమాట. అంటే ఎవరైతే మనకి చాలా కొన్ని ఉంటాయన్నమాట, నేను కూడా మీకు చెప్పే ఉంటాను. నాకు అప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ విశిష్టత అంతగా తెలియదు. నా చిన్నతనంలో నేను ఏమనుకున్నానంటే 7వ తరగతి చదువుతున్నప్పుడు అది బోర్డ్ ఎగ్జామ్, నేనేమో ఉడతాబడిగా చదివేవాడిని కాబట్టి పాస్ అవ్వాలి. కాబట్టి రోజు మా ఇంటి దగ్గర కన్యకా పరమేశ్వరి గుడి ఉండేది, ఆ గుడి దగ్గరికి వెళ్ళాను. అక్కడ సత్యనారాయణ శర్మ గారు అని ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన దగ్గరికి రోజు వెళ్ళి ఒక 10 రూపాయలు ఆయన చేతిలో పెట్టి నమస్కారం పెట్టొచ్చాడు. ఎప్పుడు ఎగ్జామ్ ఉందంగా ఇంకో 2 నెలలు ముందు రోజు కాదు, ఎగ్జామ్ ఇంకొక 2 నెలల్లో ఉందనంగా మా ఫిబ్రవరి మార్చి అలా పోయేవాడిని. పాపం ఆయనకి తెలుసు, ఆయనకి నాకు చాలా అనుభవం సంబంధం ఉంది, చాలా మంచి ఆయన పాపం చాలా ఉత్తముడు. అయితే వీడు వచ్చింది ఇందుకే అనుకునేవాడు. పాపం ఆ 10 రూపాయలు కూడా ఇచ్చిన దానికి ఆయన వద్దులేరా అనేవాళ్ళు అనమాట. అంటే చిన్నవాడే కదా, మనం 7వ తరగతి చదివిన పిల్లవాడు 10 రూపాయలు అంటే ఆయనకి ఇది అనమాట, ఆయన వద్దులే అనేవాడు. అయితే మా అమ్మ మా నాన్న బాగా తెలుసు ఆయనకి, ఆయన తప్పకుండా నీ కోరిక తీరుతుందిరా, నువ్వు పాస్ అవుతావు అని చెప్పేవాడు ఆయన. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలా ఈ గురువుగారి చేత ఈ మాట చెప్పించుకుంటే ఏమో ఎక్కడైనా నాకు ఏదైనా ఆటంకం ఉందేమో, ఆ పరీక్ష రాసే రోజుకి ఏమో నా ప్రారంభం ఆ రోజుకి ఏమైనా బాగలేకుండా వస్తుందేమో, లేకపోతే ఇంకేదైనా ఆటంకం ఉందేమో, పోనీ నేను బాగా కష్టపడి చదివింది అది రాకపోవచ్చేమో, ఇవన్నీ అవాంతరాలు పోతాయని నేను ఆ యొక్క బ్రాహ్మణోత్తమునికి నమస్కారం పెట్టేవాడిని. అలా చేయడం వల్ల ఇప్పటి వరకు అనకూడదు, నేను ఎన్నో చదివాను, 7 మాస్టర్ డిగ్రీలు చేశాను. ఈ రోజు వరకు ఆయన ఒక ఆశీర్వాదం వల్ల ఈ రోజు వరకు ఎక్కడా చదువులు ఆగిందే లేదు, ఇంకా చదువు అంతగా చెంది. అంటే ఇక్కడ చూడండి, ఉత్తమ బ్రాహ్మణులు గోవులు ఒకే కులం అంట. అంటే మనకి ఒకరోజు ఎప్పుడన్నా వీలైతే చెప్తాను,
బ్రాహ్మణులు ఎన్ని రకాలు, అసలు ఎవరెవరు ఏ రకంగా బ్రాహ్మణులు వచ్చారు అనేది నా దగ్గర ఒక గురువుగారు నాకు చెప్తున్నారు. అంటే నేను అది ఎప్పుడైనా చెప్తాను. అంటే బ్రహ్మలోకంలో నివాసం ఉండి ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఎవరైతే మళ్ళీ భూలోకంలో పుడతారో, భూలోకంలో కానీ లేదా కాశీ ఎందుకు కానీ, ఎక్కువ కాశీ పుట్టేవాళ్ళు మోక్షం కొరకు, ఇక బయట ఎక్కడైనా పుట్టే వాళ్ళంతా లోకోద్ధరణ కొరకు. ఎందుకంటే ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడంటే, ఒక గ్రామంలో ఒక గుడి ఉందంటే ఆ గుడి ఆ యొక్క గ్రామానికి రక్ష. మొదట మన వట్టిపతి పద్మాకరం గారు చెప్తారు, గుడి బడి అనే ప్రోగ్రాం పెట్టి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నేను మా భార్య కూడా మేము ఢిల్లీలో చాలా ప్రోగ్రాం చేసాం. అలాగే అంటే చూడండి, గుడి అనేది మనకు ఒక కేంద్రం ఆ యొక్క ప్రదేశానికి. అంటే ఈ గుడి వల్ల ఆ ఊరు రక్షింపబడుతుంది. పూర్వం అనే సమయంలో అమ్మమ్మ వద్దుతాను పెద్దవాళ్ళు, ఆ ఊరికి సంబంధించిన రాజుగారు లేకపోతే ఇంకెవరైనా ఆ జమీందారులు కానీ అలాంటి ఉన్నవాళ్ళు కూడా 10 మందితో మాట్లాడాలనుకుంటే గుడి దగ్గరికి రండి అని చెప్పేవారు. అది గుడి ఉండేదన్నమాట. ఈ గుడి దగ్గరికి వచ్చి మాట్లాడుకునేవాళ్ళు. అంటే గుడి 10 మంది యోగక్షేమాలకు కేంద్ర బిందువు అయింది. ఎందుకంటే నిలయమై ఉంటాడు కాబట్టి అలాంటి గుడి అందు ఉండేది. అంటే ఆ గుడిలో ఆ బ్రాహ్మణోత్తముడు ఉండి ఆయన ఆ ఊరులో ఉన్నవాళ్ళు ఆ ఊరు క్షేమంగా ఉండాలని పూజ చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఉత్తమ బ్రాహ్మణులు బ్రహ్మలోకం నుంచి వస్తారు. ఇంకా మనకి చాలా బ్రాహ్మణులు ఉంటాయి. అంటే క్షమించాలి, మనకి గుండు కొట్టించేవాళ్ళు కూడా బ్రాహ్మణులే. ఏదో అంటారు వాళ్ళు న్యాయ బ్రాహ్మణులు, న్యాయ బ్రాహ్మణులు వాళ్ళు. మళ్ళీ అంటే ఉత్తమ బ్రాహ్మణులు చాలా పద్ధతిగా మడి ఆచారం అన్నీ ఉంటారు. నాకు అర్థం కాలేదు. అంటే నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు అనమాట. వాళ్ళు న్యాయ బ్రాహ్మణులు. వాళ్ళ ఊరి దగ్గర అమ్మవారు జాతర జరిగేది, పోలేరమ్మ జాతర. వాళ్ళు ఒక పెద్ద మొట్టెలు కోసి అందరిని పిలిచి విందు పెట్టేవాళ్ళు. నాకు అనగానే మేము బ్రాహ్మణులు అన్నాడు, న్యాయ బ్రాహ్మణులు. అదేంద్రా మీరు న్యాయ బ్రాహ్మణులని ఇలా చేస్తున్నారు ఏంటంటే, అప్పుడు చెప్పాడు వాడు, లేదు మేము ఇలా చేస్తాము అంటే దానిలో ఒక తక్కువ ఇది అన్నాడు. ఇలా ఉన్నారా అనుకున్నాను. అవును, కరెక్ట్. ఇది అన్నమాట. అంటే ఈ విధంగా ఉత్తమ అంటే వేదాలు చదువుకొని లోక కళ్యాణం కోసం ఎప్పుడు ఎవరెవరు యజ్ఞం చేస్తూ ఉంటారో, పెద్ద పెద్ద గుళ్ళలో పూజారులుగా ఎవరెవరైతే ఉంటారో వీళ్ళందరూ బ్రహ్మలోకం నుంచి. ఎందుకంటే బ్రహ్మదేవుడి దగ్గర సాక్షాత్ మనం చెప్పుకున్నాం, వేదాలు 4 ఉన్నాయి, మీరు భయపడకండి అని చెప్పాడు దేవతలకి. అర్థమైందా? అంటే ఆ వేద జ్ఞానం వాళ్ళలోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ నరాలలోకి ఆ వేద జ్ఞానం వెళ్ళిపోతుంది. మనం చూడగానే అర్థమైపోతుంది. బ్రాహ్మణులు చూడగానే వాళ్ళు పూజలు చేస్తున్నారా, పురస్కారాలు చేస్తున్నారా పక్కన పెట్టేయండి, వాళ్ళు వేసుకున్నటువంటి ఆ గుడ్డ ఆచారాలు బట్టే వీళ్ళు బ్రాహ్మణోత్తములు అని తెలిసిపోతుంది మనకి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే బ్రహ్మదేవుడు ఉత్తమ బ్రాహ్మణులు గోవులు ఒకే కులం వాడు. అంటే ఇక్కడ బ్రాహ్మణులు వేరు కాదు, ఈ యొక్క గోవులు వేరు కాదు అని చెప్తున్నారు. బ్రాహ్మణుల యందు మంత్రములు అంటే ఇక్కడ ఆయన బ్రహ్మదేవుడే చెప్తున్నాడు, బ్రాహ్మణులు వాళ్ళకి నోరుంది కాబట్టి వాళ్ళకి మంత్రాలు యజ్ఞాలు చేసేటువంటి శక్తిని ఆ యొక్క బ్రహ్మదేవుడు ఇచ్చాడు. కానీ గోవుల యందు హవిస్సును ఉంచాడంట. అంటే చూడండి, మనం బ్రాహ్మణోత్తములు బాగా యజ్ఞము పూజలు అన్నీ చేస్తారు. కానీ ఏదైనా ఒక పూజ ఒక యజ్ఞం చేసినప్పుడు మనం అందులో ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి అగ్నిదేవుడికి సమర్పిస్తాము. రెండవది ఆవు దాన్ని తినదనుకోండి, మనము తృప్తి చెందవచ్చు. ఏమంటే ఈ ఈశ్వరుడు రూపంగా ఇక్కడ వెళ్ళింది అని. అంటే చూడండి, పిండదానాలు మీరు చేసినప్పుడు, మీరు మన గయ వెళ్ళినప్పుడు పిండదానం చేస్తే అక్కడ 3 రకాలుగా మన పిండదానాన్ని వాళ్ళు పెట్టాలంటారు. ఒకటి పాల్గొన నదిలో వదలాలి, రెండవది తప్పకుండా అక్కడ గోవుకి తినిపించాలి. ఎందుకంటే గోవుకి తినిపించినట్లయితేనే మీ పితృదేవతను తిన్నారని చెప్తారు వాళ్ళు. మూడవది మనం తీసుకెళ్ళి ఆ యొక్క విష్ణు పాదం దగ్గర పెట్టాలి. అంటే మీరు చూడండి, విష్ణు పాదం దగ్గర పెట్టేది మూడో దాన్ని పెట్టిస్తారు వాళ్ళు. కానీ ఫస్ట్ది మనకి పాల్గొన నదిలో పెట్టిస్తారు. ఈరోజు పాల్గొన నది యొక్క నీళ్ళని తెప్పించి అభిషేకం చేయించారు. అంటే దానికన్నా అందుకే వచ్చేసింది ఆవిడ. అంటే ఈ పాల్గొన నది ఈ యొక్క రెండవసారి మనం గోవుకి పెట్టాలి, కంపల్సరీ అక్కడ గోవుకి పెడితేనే పెట్టమంటారు. ఇది అంటే చూడండి, ఇది హవిస్సు. అంటే గోవులు అంటే ఏం చేశాడు బ్రహ్మదేవుడు అంటే, ఎవరైతే గోవుకి పెడతారో మీరు 33 కోట్ల దేవతలకు పెట్టిన ఫలితం తినేస్తారు.
అర్థమవుతుందా? అంటే ఒక బ్రాహ్మణుని మనం సంతృప్తి పరచడం అంటే గొప్పదే, కానీ ఇది అనమాట. అంటే వీళ్ళ దగ్గర మంత్రాలు యజ్ఞాలు లోక కళ్యాణార్థం ఉన్నాయి. అలాగే గోవు తినదనుకోండి, మనం వద్దనుకోవాలి. ఇది చెప్పాడు. అనగా సమస్త వేద యజ్ఞ తంత్ర అనుష్ఠానము బ్రాహ్మణుల యందు ఉంచబడినది. ఇది ఆయన చెప్తున్నాడు. గోమాతల యందు హవిస్సుగా ఉంచబడింది. అనగా ఏదైనా మంత్ర ఉపాసన కానీ, యజ్ఞ ఉపాసన కానీ, తంత్ర ఉపాసన కానీ, శుభ అశుభ కార్యములు కానీ, ఏవైనా గృహప్రవేశములు కానీ గోమాతను పిలిచి గోమాతకు ఆహారం ఇచ్చిన ఎడల సమస్త దేవతలకు ఆవాహన జరిగి మనము 16 రకాల షోడోపచారాలతో పూజ చేసిన ఫలితము ఎవరికి? 33,000 కోట్ల దేవతలు. అంటే గోమాతని అలా అందుకు చెప్తున్నాడు ఆయన బ్రహ్మదేవుడు. పాపం బ్రహ్మదేవుడికి ఏమి అంటే, బ్రహ్మదేవుడు వచ్చిన దేవతలందరికీ గోమాత విశేషం చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఏమిటనేది మీకు 3వ అధ్యాయంలో చక్కగా చెప్తాను, అప్పుడు మళ్ళీ అర్థమవుతుంది. ఏదైనా పితృకార్యాలు చేసేటప్పుడు గోమాతకు నైవేద్యం సమర్పించిన సమస్త పితృదేవులకు అర్పించినటువంటి శాస్త్రం కలుగుతుంది. ఎందుకంటే మనకి గోవుని ఆయన సృష్టించలేదు. ఒకానొక సందర్భంలో అప్పటికి ఉన్నది ఎవరంటే ఒక ఈశ్వరుడు, ఒక బ్రహ్మ, విష్ణు మాత్రమే ఉన్నారు. ఇటువంటి ఈ ముగ్గురు ఉన్న సమయంలో ఈయన సృష్టిగా రచన ఆరంభిస్తున్నప్పుడు ఈ బ్రహ్మదేవుడు అనుకున్నాడు, నాకు 5 తలలు ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి దీనికి 2 తలలే 2 చేతులు ఉన్నాయి, విష్ణుమూర్తికి ఏమో 2 ఉన్నాయి, 4 చేతులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో కల్లా నేనే గొప్పవాడిని అని వీరిద్దరు అనుకున్నారు. ఇప్పుడు విష్ణువు వీరిద్దరు కూడా పొరపాటు వచ్చింది. ఎవరు గొప్ప అంటే ఈశ్వరుడు వాళ్ళ మధ్యలో ఒక స్తంభంలాగా ఏర్పడి ఒకరు పైకి ఒకరు కిందకి పోండి అన్నారు. ఎవరిని పైకి పొమ్మన్నారమ్మా? విష్ణుమూర్తి వెళ్ళలేడండి, బ్రహ్మ వెళ్తాడు పైకి. సరే, అది పక్కన పెట్టండి. అంటే ఈ విధంగా ఆయన బ్రహ్మదేవుడు వెళ్ళినప్పుడు ఒక చివరకు కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ బ్రహ్మదేవుడు అక్కడికి పోయి అది కనపడకపోతే అక్కడ 2 సాక్ష్యాలు పట్టపరుచుకుంటాడు ఆయన. అక్కడ ఉన్నాడు. అంటే చూడండి, ఈ బ్రహ్మదేవుడు సృష్టిలో లేవి ఇవి. అర్థమైంది? అంటే బ్రహ్మదేవుడి సృష్టిలో లేనటువంటివి ఇవి 2. అంటే అవి ఎప్పటి నుంచి ఉన్నాయో ఇక దాని కథ మళ్ళీ మనం వేరే చూద్దాం. అంటే మనం ఈశ్వరిలో కానీ కలిసిపోతే అప్పుడు మనకి బ్రహ్మాండం యొక్క శక్తి తెలుస్తుంది, అమ్మవారి శక్తి తెలుస్తుంది. అంటే అక్కడికి వెళ్ళడమే ఒక శక్తి. మనం మొగల పువ్వుని సాక్ష్యం అప్పుడు గోవుని అంటే గోవు దగ్గరికి వస్తాడు, గోమాత నువ్వు ఒక పని చేయి, నేను చూశానని చెప్పమంటాడు. అంటే దీని అర్థం అంటే ఆ బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా ఆ గోవు యొక్క సహాయము కోరుకుంటాడు. అమ్మ ఆ గోవు యొక్క సహాయం కోరుకుంటాడు. అందుకని ఆయన అది గొప్పది అని చెప్తున్నాడు. అలాగే బ్రాహ్మణులు జంగమ తీర్థములు అన్నాడు. అంటే బ్రాహ్మణులు ఏమిటంటే ఏదో ఒక పూజ ఎక్కడైనా ఉందనుకోండి, మన ఇంట్లో ఉందంటే పిలిస్తే వస్తారు, లేదా పలానా గుడిలో ఉందంటే వస్తారు. కానీ ఈ విధంగా ఈ యొక్క బ్రాహ్మణులు జంగమ తీర్థాలు అని, గోమాతలను పవిత్ర తీర్థములు అని ఈ యొక్క బ్రహ్మదేవుడు చెప్పాడు. అంటే ఈ యొక్క బ్రాహ్మణులు ఏదైనా పూజకి రమ్మన్నాం అనుకోండి, వస్తామండి, మేము కొంచెం స్నానం ఏదో చేసుకొని అనుష్ఠానం చేసుకొని శుద్ధి అయ్యాక వస్తామని చెప్తారు. కానీ గోమాత మన ఇంటికి వచ్చిందనుకోండి, ఇది స్నానం చేసి వచ్చిందా లేదా, చక్కగా వచ్చిందా లేదా, లేకపోతే తినకూడదు తిని వచ్చిందా, ఇవన్నీ లేవన్నమాట. అంటే గోమాత ఎలా ఉన్నప్పటికీ ఆవిడ పరమ పవిత్రము. అది అక్కడ అంటే ఈ యొక్క బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. గోవుల యొక్క ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, ఇది చాలా వర్ణన చేశాడు. కొన్ని మీకు చెప్తున్నాడు. గోవుల గిట్ట నుండి లేచిన ధూళి, అంటే ఒక 4 ఆవులు వెళుతున్నాయనుకోండి, అలా వెళుతున్నప్పుడు ఆవులు వెళుతుంటాయి కదా, వాటికి కాళ్ళు 4గా ఉంటాయి. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక్కరు దుమ్ము కానీ పైకి లేచింది అనుకోండి, ఆ దుమ్ము మన మీద పడితేనట మనము సాక్షాత్ ఈశ్వరుడి తల మీద నుంచి కింద పడకుండా ఉన్న గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. గోధూళి అంటే గంగమ్మ ఒకవేళ కింద పడినప్పుడు కొన్ని సందర్భాలు ఆవిడ కూడా అపవిత్రమైందని కొన్ని ఉదాహరణలు. అంటే ఇక్కడ మనము ఆ యొక్క గోధూళి అంటే ఆవులు పోయినప్పుడు దాని మీద పడేటువంటి ఆ గది ఉంది కదా, మనం అక్కడ కానీ ఉండగలిగినామంటే అది మన మీద పడితే అంటే సాక్షాత్తు ఈశ్వరి శిరస్సు తాగి కింద పడుతున్న గంగమ్మలో స్నానం చేసిన ఫలితం మనకు వస్తుంది. అంటే చూడండి ఇంకెంత గొప్పగా గోమాత. అంటే సంధ్యా సమయంలో గోవులు వెళుతున్న మార్గంలో వాటి కాలి గిట్టల రాపిడి భూమిపై ఉన్న మట్టిని లేచి
మనపై పడినచో ఈశ్వరుని శిరస్సు నుంచి కింద పడకుండా మన మీద పడిన గంగమ్మ ఫలితము ఎలాగో అలా స్నానం చేస్తే మనం ఒకవేళ నిజంగా మీరు అది పడుతుందో లేదో పక్కన పెట్టండి. మీరు అలా గోధులి ఆవులు పోతున్న సందర్భంలో అలా గోధులి మా మీద పడిద్ది, నాకు తెలియక ఎప్పుడో అనుకునేవాడిని ఇది దుమ్ము అని. కానీ ఇప్పుడు ఎంత గొప్ప విశేషమో చూడండి. అంటే ఈ ధూళి మన మీద పడినందువల్ల మన సమస్త పాప కర్మలు దహింపబడతాయి. అంటే మన గంగమ్మకి వెళ్ళి స్నానం చేయడం కన్నా ఇది మహాపవిత్రమైన. గోవుల కొమ్ముల యందు బ్రహ్మదేవుడు విశ్వంలోని అన్ని తీర్థములను సృష్టించాడు. అన్ని తీర్థములు గోవుల కొమ్ములందు ఉంటాయంట. అందుకే ఇప్పుడు మన కాశీకి వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే వెనక తాగుతారు, ముందు కొమ్ములు తాగుతారు. అయ్యేమో పాపం ఇటు అంటాయి. అంటే కాశీలో ఉన్న ఆవులు చాలా చాలా మంచివి ఏమంటే. అయితే గోవుల కొమ్ములందు అంటే ఇప్పుడు చూడండి, గోవుకి కొమ్ము ఉంది కదా, ఆ కొమ్ము పైభాగం వరకు మనం కానీ చూసుకున్నట్లయితే సమస్త తీర్థాలు ఉంటాయంట. అందుకే క్షమించాలి, మనం నందిదో మరి ఏదో నాకు అది పెద్దగా తెలియదు, ఆ కొమ్ము ఉంటుందనుకోండి, ఆ కొమ్ముకి రంధ్రాన్ని పెట్టి ఆ యొక్క చివరి భాగంలో నంది యొక్క ప్రతిమని పెట్టి దానిలో నుంచి కానీ అభిషేకం ఈశ్వరికి చేస్తే ఎంతో ప్రీతి పాడు. ఎందుకంటే అక్కడ తీర్థాలన్నీ దానిలోనే ఉన్నాయి కదా. సాక్షాత్తు కృష్ణుడు చిన్నతనంలో వాళ్ళ స్నేహితులందరినీ లేదా ఆయనకు సంబంధించిన దేవీ దేవతామూర్తులను ఆవాహన చేయాలనుకుంటే ఇలాంటి ఒక కొమ్ముని పట్టుకొని దాన్ని ఒక హారంలాగా పెట్టుకొని ఆయన ఊదేవాడు. అలా ఊదితే ఈ యొక్క కృష్ణుని యొక్క అలజడి వాళ్ళకు వినపడేది. అంటే రహస్యము ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని రహస్యాలు చెప్తాను. నాకు ఇది చాలాసార్లు జరిగింది. అంటే ఎవరైనా కలలో ఎద్దు కానీ ఆవు కానీ పొడిచినట్లు కలలో వచ్చినట్లయితే వారి సమస్త పాపాలు పోయి త్వరగా వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అవుతుందని అర్థం. ఎందుకంటే ఇప్పుడు ఆవుకు కానీ ఎద్దుకు కానీ ఎద్దు కూడా వాటి జాతి. ఆవు అనేది ఆడది, ఎద్దు మగది కాబట్టి అంటే అది కూడా సాక్షాత్ ఎద్దు కూడా సాక్షాత్ ఈశ్వరుడి దగ్గర నంది వాహనంగా ఉంది కాబట్టి ఈ నంది కూడా ఏం తక్కువైనది కాదనమాట. అంటే ఈ యొక్క ఆవు ఎద్దు ఈ యొక్క కానీ మనకి కలలో కానీ చాలామందికి వస్తూ ఉంటుంది. కలలో మనం పడుకొని ఉన్నప్పుడు మనం ఎక్కడో పోతున్నట్టు వస్తున్నప్పుడు అలా అవి నిజంగా పొడిస్తే కూడా గొప్పదే అన్నారు. అంటే నిజంగా పొడిసినప్పుడు అయితే ఆ రోజు మీరు ఏం చేయాలంటే ఎవరికి చెప్పకూడదు. అంటే ఇది నాకు ఇలాగ చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అంటే ఎద్దు కానీ మనకి పొడిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం త్వరగా కలుగుతుంది, మనం వైకుంఠ ప్రాప్తి త్వరగా కలుగుతుంది. విష్ణుమూర్తి మన ఎందుకు ప్రీతి చెందుతాడట. నాకు చిన్నప్పుడు చాలాసార్లు ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది. అలా ఎద్దు ఎప్పుడో పొడుస్తున్నట్టు నేను తప్పించుకొని తిరుగుతున్నట్టు అదొక ఆటలాగా బాగా అనిపిస్తుంది. కానీ కొంత సమయానికి భయపడతాను నేను కలలో కూడా. అలా భయపడినప్పుడు చిన్నతనంలో మా బామ్మగారు లాంటి ఒక పెద్ద బ్రాహ్మణుల దగ్గర ఉంటే వాళ్ళకి చెప్పేవాడిని ఇలా కలుస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. అంటే ఎద్దు సాక్షాత్ విష్ణుమూర్తి వెంకటేశ్వరుడు అనమాట. అంటే అలా ఆయన కల్లో వచ్చి ఇంకా పొడిచి రక్తం వస్తే ఇంకా మంచిదట. కానీ నేను ఇలా పరిగెత్తుకొని పారిపోతుంటాను. నిజమేనా? అంటే ఇది కళ వచ్చినప్పుడు ఈ కళ వచ్చినా లేదా పాము కరిచి కాపు వేసిన కళ వచ్చినా ఎవరికి చెప్పకూడదు. వెంటనే మంచిగా శుభ్రంగా తలస్నానం చేసి మీకు ఇష్టమైన దేవీ దేవత దగ్గర ఒక గుడికి వెళ్ళి కానీ మీరు కానీ దండం పెట్టుకుంటే మీకు ఏదో గొప్ప మేలు జరగబోతుందని అర్థం. ఇది మీరు చెప్తే పోతుంది. మళ్ళీ ఎవరికైనా కలలో ఎద్దు కానీ ఆవు కానీ పొడిచినట్లు కలలో వచ్చినట్లయితే సమస్త పాపాలు త్వరలో పోయి ఉత్తమమైనటువంటి ఒక మోక్ష మార్గానికి లేదా ఒక ఉత్తమమైనటువంటి గొప్ప కార్యం ఏదో జరగబోతుంది. మీ వల్ల ఒక మంచి జరగబోతుంది, మీకు ఒక మంచి జరగబోతుంది. అంటే గోమాతల గిట్టల యందు సర్వ పర్వతాలను ఉంచేవారు. అంటే చూడండి, ఆవు నడుస్తూ ఉందంటే మీరు ఆవు పైభాగం ఉన్నటువంటి గిట్టెలు కాలి పైభాగంలో చూస్తుంటే అంటే ఇందాక గోధుమని చెప్పుకున్నాం మనం. ఆ పైన ఉన్న గిట్టలు కానీ అంటే కాళ్ళు చూసినట్లయితే మొత్తం పర్వతాలు సర్వ ఉంటాయి. ఎవరు గోమాత పాదాలను నమస్కరిస్తారో వారికి 3 పాపాల నుండి అంటే చూడండి ఇక్కడ ఎందుకు 3 పాపాలు ఉన్నాయో చెప్తాను. అంటే మనకి 3 రకాల పాపాలు. ఏం పాపాలు ఉన్నాయి? సంచిత కర్మ పాపము, ప్రారబ్ధ కర్మ పాపము,
ఆగామి కర్మ పాపం. అంటే సంచిత పాపం అంటే మనకి అది ఫిక్స్ అయిపోయింది, మనం డిపాజిట్ చేసేసుకున్నాం, దాన్ని అనుభవించి తీరాల్సిందే. అలాగే ప్రారబ్ధ కర్మలు ఇప్పుడు చేస్తున్నవి, ఇప్పుడు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, దీన్ని వస్తుందా లేదా అనేది ఈశ్వర నిర్ణయం, మనం చేసే దాన్ని బట్టి నిర్ణయం. ఇంకొకటి ఆగామి ప్రారంభం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రారబ్ధ కర్మలో కొన్ని ఉన్నాయి మనకి. అంటే ప్రారబ్ధ కర్మల్లో అనకూడదు కానీ కాశీ వెళుతాను రేపు అనేది ఒక ఉంది, అదొక మంచి కర్మ అనుకుందాం. కాశీకి వెళ్ళి పుణ్యకార్యాలు చేశాడు అనుకోండి, ఉత్తమ పని. ఒకవేళ కాశీకి వెళ్ళి కూడా ఏదో తప్పు చేశాడు అనుకోండి, అది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ యొక్క విముక్తి ఎక్కడ పొందుతుందంటే మీరు ఆ యొక్క గోవు యొక్క గిట్టలను చూసి బాగా నమస్కరించుకుంటే, ఎందుకనగా సర్వదేవతలు పర్వతాలపై నివసిస్తారు. అంతే కదా. ఇప్పుడు చూడండి, తిరుమల శ్రీనివాసుడు ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. విజయమ్మ మన కనకదుర్గమ్మ ఎక్కడుంది? విజయవాడ కనకదుర్గమ్మ ఉంది. ఇప్పుడు మన మన కాశీ కూడా ఈశ్వరుడు ఎత్తిపెట్టి ఉన్నాడు. మనకి దేవతలు చెప్పుకుంటే అది భూమి మీద ఉన్నట్టు కనబడుతుంది, కానీ భూమి మీద లేదు అది అసలు. అర్థమవుతుందా? బ్రహ్మదేవుడు చాలాసార్లు చెప్తాడు, మీరు మన ఆ శివశర్మ దానిలో వస్తుంది, మీరు భూమి మీద ఉన్నట్టు కనిపిస్తుంది, నేను సృష్టించింది అయితే కాదు ఆకాశం. అర్థమైంది? అంటే దీని అర్థం ఏమిటంటే దేవతలు ఎందుకు పర్వత శ్రేణుల్లో ఉంటారంటే, మనం కూడా ఇప్పుడు ఒక గొప్ప తపశక్తితో ఉన్నామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరితో కలవరు. వాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉండడానికో లేకపోతే ఎక్కడైనా ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళాలి. అదే కింద మీద ఉన్నామనుకోండి, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే భూమి అడుగు భాగం గుహలోకైనా లేకపోతే పర్వత శిఖరాన్ని ఎక్కుతారు. దేవతలు కూడా పర్వత శిఖరాన్ని ఎందుకు ఎక్కుతారంటే వీళ్ళు ఎక్క 3 పాపాలు తెలుసో తెలియకో చేస్తాం, మనం చేస్తాం, దేవతలే చేస్తున్నారు, మన పక్కన పెట్టండి. అర్థమైంది? అంటే ఇవి చేస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క పర్వతాలు ఎక్కేటప్పుడు శరీరాన్ని కష్టపెట్టి ఎక్కుతారు. ఒక్కొక్క మెట్టు ఇప్పుడు మనం తిరుమల వెళ్ళామనుకోండి, 3500 మెట్లు 14 కిలోమీటర్లు ఎక్కాలి మనం. 14 కిలోమీటర్లు అర్థమవుతుంది. అంటే 14 కిలోమీటర్లు 3,500 మెట్లు మనం ఎక్కాలంటే ఏ జన్మలోనూ మనకి బాగా శక్తి ఉండాలి. రెండవది, ఒకవేళ నిజంగా ఒక సంకల్పం చేసుకొని అలా ఎక్కామనుకోండి, ఎన్ని జన్మల పాపాలు ఈ శరీరానికి వస్తున్నాయి అవన్నీ తీసేస్తాడు. రేపు ఒకవేళ అనకూడదు, ఏదో ఒక జీవుడు ఒక 10 రోజులు ఏదో ఒక సమస్యతో హాస్పిటల్లో పడుకోవాలనుకోండి, అలాంటి వాడిని ఆ యొక్క తీసేస్తాడు. మనం అనకూడదు కానీ మన ఏదో పవన్ కళ్యాణ్ ఏదో అగ్ని ప్రమాదం జరిగినట్టు కొడుక్కి వాళ్ళ భార్యమని అనుకుంది, మొక్కుకుంది. మనం ఆపద్ బాంధవ అనాథ రక్షక అంటే మనం ఏదైనా ఆపదలో ఉన్నామనుకోండి, ఆయన కానీ మొక్కుకుంటే, ఓ వెంకటరమణ తెలుసో తెలియక పొరపాటు జరిగిపోయింది, ఈ ఆపదలో నేనున్నాను, ఈ ఆపద నుండి నన్ను గట్టెక్కించని మొక్కుకుంటే నిజంగా మనసా వాచ కర్మ చేస్తే తీరుస్తాడు. నాకు తెలియదు, కొంతమంది నాకు తెలిసిన ఇంటి దగ్గర కొంతమంది ఉంటే పాపం వాళ్ళు ఒకసారి నిలువు దోపిడిస్తామని మొక్కున్నారట. అంటే నేను అన్నా నాకేం తెలియక ఇది ఎందుకు జరిగిందంటే, ఒకసారి మనకి ఏదైనా ఆపద ఉందనుకోండి, నిలువు దోపిడీ అంటే మనకు ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చిన ఆయన ఆపద తీసు. అంటే దాని అర్థం ఏంటంటే, పోనీ మన ఒంటి మీద ఉన్నది ఒక 50,000 ఖరీదు చేసే నగలున్నాయనుకున్న ఆ స్త్రీమూర్తి దగ్గర, కానీ ఈశ్వరుడు అలా ఆవిడ తీసుకున్నందువల్ల ఒక 10 లక్షల ఆపద మనకు కాపాడినట్టు. ఒక్కోసారి ప్రాణాన్ని కాపాడితే దీనికంటే కూడా గొప్పదే కదా. అలా అనమాట. భక్తులు భక్తి శ్రద్ధతో పర్వతాలు ఎక్కినప్పుడు దేవతలు సూక్ష్మ రూపంలో ఉండి మన 3 కర్మలను తీసేశారు. ఏ కర్మలంటే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు తీసేస్తారు. అందుకని మనం అందరూ దేవతలు పైన ఎక్కిపోతుంది. పైన ఎక్కి కాదు, ఇంకొక రహస్యం కూడా ఏంటంటే, మనకి పంచభూతాలు ఉన్నాయి, భూమి, ఆకాశము, నీరు, ఇవన్నీ. కానీ ఈ 4 మనకి కలుషితం అవుతూ ఉంటాయి, కానీ ఆకాశం ఎప్పుడు కలుషితం అవుతుంది. అందుకే మనం ఎప్పుడు ఆకాశం వైపు పయనం చేయాలి. అంటే ఆకాశాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే నిరంతరం కూడా ఎవరైనా ఆకాశాన్ని చూసి సాధన చేస్తే త్వరగా వాళ్ళకి జ్ఞానస్థితి కలుగుతుంది. ఎక్కువ మనం ఆకాశాన్ని చూసి సాధన చేయాలి. అంటే గోమాత కొమ్ముల మధ్యలో ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు, గోమాత కొమ్ములు అవి పెట్టాడు, గిట్టెలలో పర్వతాలు పెట్టాడు. మళ్ళీ గోమాత కొమ్ములు అంటే ఇందాక మనం చెప్పాం, గోమాత కొమ్ములలో తీర్థాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మధ్య భాగంలో గోమాత కొమ్ము మధ్య భాగంలో సాక్షాత్తు గౌరీమాతను పెట్టాడు. అంటే గోమాత కొమ్ముల మధ్యలో గౌరీదేవి ఉంటుంది. ఎవరు గోమాత యొక్క కొమ్ములకు
పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి సువాసన కలిగినటువంటి మంచి మల్లెపూలు ఏమన్నా కానీ పెట్టినట్లయితే ఆ యొక్క అలా ఎవరు పెడతారో ఈ జన్మలో ఆ పెట్టేటువంటి ఒక స్త్రీమూర్తి ఈ జన్మలో పెద్ద ముత్తైదువుగా మారి అఖండ సౌభాగ్యవతిగా పేరు. అంటే చూడండి, మనకి బ్రహ్మదేవుడు, మనకి దేవతలు అసలు చాలామంది చాలా సాధన చేస్తూ ఉంటారు. నాకు అయ్యో అనిపిస్తుంది, నేనైతే ఏమీ చేయలేదు అంటే చిన్న చిన్నవి ఉన్నాయి. అంటే నేను భగవద్గీత చాలాసార్లు చదివాను, విన్నాను. దాన్ని మనకి చెప్తాడు కృష్ణ పరమాత్మ ఒకటి. అంటే చాలామంది 10,000 మంది ప్రయత్నిస్తూ ఉంటారు నన్ను, కానీ ఒక్కరికి మాత్రం సులభంగా దొరుకుతాను. ఒక్కరికి మాత్రం సులభంగా దొరికిపోతాడు. అంటే సులభంగా దొరుకుతాడంటే ఆయన పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మిగతా 9,900 మంది ఏంటంటే ఏదో చేస్తున్నామన్నట్టుగా చేస్తున్నారు ఈ యొక్క సాధనలు. కానీ ఇలా అనమాట. అంటే గోమాత ఈ విధంగా చూడండి, ఇది చిన్నది. ఇప్పుడు ఏ స్త్రీమూర్తి అయినా ఒక ఆవుని పెంచుకొని అలా చేసిందనుకోండి, అంత ఇది. అందుకే చూడండి, యశోదామాత అలా చేసింది. గోదానం వల్ల దేవతలు, పితరులు, ఋషులు, మహర్షులు సంతోషిస్తారు. అంటే మనకి కాశీ వచ్చామనుకోండి, మీరు వెళ్ళి పిండదానం చేస్తున్నారనుకోండి, వాళ్ళు అక్కడ పూజారి ఏం చేస్తాడంటే కొంచెం మనకు పిండదానం అంతా చేసి మీరు 16 రకాల దానాలు చేయాలి అని చెప్తారు. ఈ 16 రకాల దానాల్లో గోదానం ఒకటి పెడతారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది. మీరు ఘాట్లోకి వెళ్ళి చూసారనుకోండి, బ్రాహ్మణ దగ్గర ఒకరి దగ్గర వెండిది ఉంటుంది, వెండిది ఒక చిన్న దూడ కూడా ఉంటుంది దానికి. అట్లాంటి 4-5 ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది, అది మన చేతిలో పెట్టి మీరు గోదానం చేసిన ఫలితం అంటారు. అంటే సూక్ష్మంలో అది మన దగ్గర లేనప్పుడు చేయొచ్చు. అంటే చూడండి, గోదానం వలన దేవతలు, పితృలు, ఋషులు, అంటే మనం చెప్పుకున్నాం, ఎవరైతే మణికర్ణిక తీర్థము వద్ద ఒక బ్రాహ్మణులకు గోదానం కానీ చేసి ఆ బ్రాహ్మణులు సంతోషపడితే బ్రహ్మలోకవాసం ఉంటుంది. ఎందుకంటే గొప్పదేముందా, ఒక 50,000 అవుతుంది, అయితే ఎక్కువ ఖర్చు ఇది. అంటే మళ్ళీ ఇక్కడికి గుర్తుపెట్టుకోండి, మనం నిజంగా ఒక మంచి ఆవుని చూడని వెతుక్కొని వచ్చి ఈ ఒక్క చిన్న పని చేసుకుని మన జీవితంలో ఎంతో సంపాదించాం, ఎన్నో చేసాం, ఎంతమందినో ఉద్ధరించాం మనం. ఇదే ఒక చిన్న ఆవు దూడని తీసుకొచ్చి అక్కడ ఒక బ్రాహ్మణులు చేసామనుకోండి, ఏమో ఈశ్వరుడు చెప్పాడు చేసాం. ఇంకా అది మిగతా విషయం. మనం అపనమ్మకంతో చేస్తే ఏది రాదు. నమ్మకం అది అవుతుందా లేదా పక్కన పెట్టండి, ఇది చేద్దాం, మనకి వీలైందే చేద్దాం అంతే. అంటే గోమాత అది అనమాట. గోదానము వల్ల వ్యాధులు, పాపములు, దరిద్రము ధరించేయరవట. అంటే మనం ఎవరైతే గోదానం చేస్తామో, అంటే ఎందుకు గోదానము, 33,000 కోట్ల దేవతలు ఉన్నారు. అంటే మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టో జాతకాన్ని బట్టో మనకి ఎంతోమంది దేవతలు మన మీద ఆధీనంలో ఉంటారు. ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక దేవుడు, ఒక దేవత, ఒక వృక్షం, అన్నీ ఉంటాయన్నమాట. 320 ఉంటాయి. ఒక నక్షత్రానికి సంబంధించి ఒక దేవుడు, ఆ దేవుడు భార్య ఎవరు, ఏ యొక్క వృక్షాన్ని వీళ్ళు పూజ చేయాలి, ఏ యొక్క ద్రవ్యాన్ని వీళ్ళు పట్టుకోవాలి, అంటే నవధాన్యాల్లో ఒక ద్రవ్యాన్ని పట్టుకోవాలి, ఏ రంగుని పట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక 320 ఒక నక్షత్రానికి సంబంధించి ఉంటాయి. అంటే చూడండి అంతే, అప్పటికప్పటికి అయిపోవాలి. మంచి పని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. అంటే చూడండి, ఇక్కడ గోదానం వల్ల దరిద్రము, వ్యాధులు ఇవన్నీ పోతాయి. ఎందుకు పోతాయంటే ఒక గోవుని మనం దానం చేయగా 33,000 కోట్ల మంది దేవతలు అందులో ఉన్నారు. అందులో మనకి సంబంధించిన దేవతలు కొంతమంది ఉన్నారు. మనకి సంబంధించిన దేవతలు అందరూ కూడా ప్రీతి చెందుతారు. మా వాణి అమ్మ ఇది చేసింది కాబట్టి మా వాణి అమ్మ జాతకంలో ఏదో 2-3 దోషాలు కనపడ్డాయట, ఇవన్నీ తీసేద్దాం అని అనుకుంటారు. ఇదే అనమాట. గో ప్రదక్షిణ వలన భూ ప్రదక్షిణతో సమానం. అంటే ఇదే చూడండి, మీకు తెలిసే ఉంటుంది, ఒకానొక సందర్భంలో అహల్యని మానస పుత్రికగా చేస్తాడు. కానీ దీనికి ఒక చాలా చక్కటి 2-3 చెప్తాను. అహల్యని సృష్టించినప్పుడు అంటే అప్పుడు సరస్వతి మాత అంటుందట, ఏమండి మీరు అందరిలాగా చేయకండి, మా అమ్మాయికి మంచి జాతకం రాయండి అంటుందంట. ఈయన ఏం చేస్తాడంటే అలవాట్లో పొరపాటుగా రాయి అయిపో అంటాడట. అమ్మవారు మళ్ళీ సరస్వతి దేవి వచ్చి ఏమిటండి ఏమి రాశారు మీరంటే రాయి అయిపోమని. అలవాట్లో పొరపాటు, అంటే నేను అందరికీ ఏదో రాస్తుంటాను కదా అలా రాసేసాను అనుకున్నాడు. కానీ అంటే ఇది అయితే ఇక్కడ ఏమంటే ఆ అహల్యమాతను సృష్టించినప్పుడు అహల్యమాతకి చక్కటి వరుడు కావాలి. అంటే ఇక్కడ చూడండి, దేవతలు వాళ్ళకి రక్షణ కావాలి, అంటే ఈ పరిస్థితిలో రక్షణ కావాలి, తర్వాత వీళ్ళని ఉద్ధరింపబడేటువంటి పురుషులు కావాలి.
ప్రతి తండ్రి ఏమని కోరుకుంటాడంటే నా బిడ్డని బాగా చూసుకోవాలి, కానీ రేపు నా బిడ్డ ఇతని ద్వారా ఉద్ధరింపబడాలి, ఆవిడ మోక్షానికి వెళ్ళగలగాలి, ఆ స్థాయి ఉన్న పురుషుడు కావాలని చూస్తాడు తండ్రి. అయితే ఈ యొక్క బ్రహ్మదేవుడు ఇలా అనుకుని సంకల్పం చేసుకొని ఈ యొక్క నారదమునికి చెప్తాడు, తమ్ముడు లాంటి వాడు కదా, అరే పోయి తీసుకురాపో మీ యొక్క ఆడబడుచుకి అంటే ఆయన ఇంద్రుడికి చెప్తాడు, దేవతలందరికీ చెప్తాడు, గౌతమ మహర్షి కూడా చెప్తాడు. అయితే ఈ వచ్చిన దేవతలందరికీ ఈ బ్రహ్మదేవుడు భూ ప్రదక్షిణ 3 సార్లు ఎవరు చేసి వస్తే వాళ్ళకి నా పూర్తినిచ్చి వెలుగొస్తాను. కానీ అక్కడే ఉన్నటువంటి గౌతమ మహర్షి అక్కడే ఉన్నటువంటి ఒక గోమాత ప్రదక్షిణ 3 సార్లు చేస్తారు. కాబట్టి ఈయన గెలుచుకున్నాడు ఇప్పుడు. కానీ దేవేంద్రుడికి కోరిక కలుగుతుంది అక్కడ, దేవేంద్రుడికి కూడా ఆమె పెళ్లి చేసుకుని కోరికలు, అందుకే కొన్ని జరిగే పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు ఏమైందంటే గో ప్రదక్షిణ ఎంత గొప్పదో చూడండి, సాక్షాత్ బ్రహ్మదేవుని యొక్క కూతుర్ని పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అప్పటికి గౌతమ మహర్షి అంత గొప్పవాడు కాదు, అది అన్నమాట. గోమాత సర్వదేవతలు సర్వభూతములు కలిగిన ఒక మహాలక్ష్మి రూపమట. అంటే గోమాత అన్నాం, ఆమె మాత అన్నాం మనం. అంటే గోమాత మీరు గౌరీ రూపమా, లక్ష్మీ రూపమా, సరస్వతి రూపమా అంటే మనం ఎక్కువగా గోమాతని లక్ష్మీ రూపంగానే చూస్తాం. ఎందుకంటే మన అందరం ఏం చేస్తామంటే గోమాతలో 33,000 కోట్ల దేవతలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టు బ్రహ్మదేవుడి సాక్ష్యం కోసం వచ్చినప్పుడు ముందు తల ఊపుతుంది, తర్వాత తోకని కాదండి ఆయన చూసి రాలేదని తోక ఊపుతుంది, తోక నిజం చెప్పుతుంది అనమాట. అయితే ఈ యొక్క తర్వాత ఏమవుతుందంటే ఈ దేవతలు అందరూ ఉన్నప్పుడు లక్ష్మీదేవికి ఆ తోక స్థానం ఇచ్చారు. ఎందుకంటే నువ్వు చెంచల లక్ష్మి, నీవు అంటే ఆవిడ చెంచల లక్ష్మి కాదు, మనల్ని అలా ఉద్ధరించడానికి అలాగే పాపం ఆవిడ ఆ నింద తెచ్చుకుంది. అంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కానీ మనం ఉన్నటువంటి ఈ ప్రాపంచిక ఈ యొక్క వాటిల్లో మనం ఏం చేస్తామంటే నాకు 10 రూపాయలు వచ్చేసే అని గర్వపడతాము, మనము కన్ను నిన్ను కానకుండా పోతాం. అలాంటి పరిస్థితిలో అమ్మవారు కూడా ఏం చేస్తుందంటే వీడి దగ్గర శుద్ధి తగ్గిపోయింది, వీడి దగ్గర ధర్మం తగ్గిపోయింది, వీడి దగ్గర ఆచరణ తగ్గిపోయింది, కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఇంకొకరు ఎవరున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటే ఇలా చేస్తుంటుంది ఆవిడ మాయాలక్ష్మి. అందుకని ఆవిడ కర్తవ్యమే అది, ఆవిడ లక్ష్మీదేవి యొక్క కర్తవ్యం అది. కాబట్టి ఆవిడ మనం తప్పు అనుకోవడానికి లేదు, అది తప్పు మందే. అయితే ఇప్పుడు అలా ఉంటావు కదా లక్ష్మీ నువ్వు, కాబట్టి నీవు ఈ గోమాత నిజం చెప్పింది ఆ ప్రదేశం. ఎందుకంటే ఎవరు నిజంగా త్రికరణ శుద్ధిగా వాడికి ఎంత స్థాయికి వెదిగినప్పటికీ ఇది సాక్షాత్ భగవంతుడి ప్రసాదం, భగవంతుడు ఇచ్చాడు. నాకేమీ లేదు, నేను ఒక ఉత్త పనికి మాలిన వాడిని, నేను ఒక వ్యర్థ పదార్థాన్ని, నేను ఒక అపర మూర్ఖుడిని అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకా వెతుకుతాం అలా అనమాట. అంటే ఈ లక్ష్మీదేవి అంటే మనం గోవుని లక్ష్మీదేవితో పోతాం. అందుకే అందరూ వెనక తోకని తాగుతూ ఉంటారు, పాపం అది భయపడుతూ ఉంటుంది. అయితే మన కాశీలో ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే పడుకోని దాన్ని కూడా తాగుతున్నారు పోయి. పాపం అది ఏదో ప్రస్తుతానికి ఈ కాశీలో చాలా చూశాను నేను, ఈ సన్న గొంతులు పాపం అది ఏం చేస్తుంది, ఎవరో వాకిట్లో అక్కడ కనీసం మనుషులు పడడానికి కూడా స్థలం ఉండదు, అక్కడికి వెళ్ళి పడుకుంటుంది ఆ గోమాత. అయ్యో పోయేది వీళ్ళకి ఇంత పొద్దు దారే ఉంది, ఇట్లా నేను పడుకుంటే అక్కడికి వెళ్ళి కూడా మన వాళ్ళు దాన్ని తాగుతున్నారు. అంటే పడుకున్నప్పుడు తాగితే పాపం నన్ను లేపుతున్నారేమో అనుకుంటున్నారు, అర్థమవుతుందా? అప్పుడు అలా అందుకని అది నిజంగా లేచి పోతున్నప్పుడు తాగితే పర్వాలేదు, పడుకున్నప్పుడు పోయి దాన్ని ఇలా తట్టి మరి తాగుతున్నారు. పాపం దాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప అనుగ్రహం కాదు. అంటే క్షమించాలి, గోపుచ్చము శరీర మర్దనం చేసుకునే వారికి గొప్ప భాగ్యవంతులు అవుతారట. అంటే ఈ విధంగా ఎవరైనా గోపుచ్చముతో అంటే గో తోక ఉంటుంది కదా, దాంతో మనం కానీ దిష్టి కూడా తీయొచ్చు. ఒకానొక సందర్భంలో కృష్ణుడు అప్పుడే పుట్టి ఉన్నాడు, 4 రోజులు కూడా లేదు ఆయనకి. అలాంటి కృష్ణుడిని పూతన ఎత్తుకెళ్ళిపోయింది, పెద్ద బ్రహ్మరక్ష 6 నెలలు పట్టిందంటే ఆవిడ కాల్చడానికి, ఒక ఎన్నో గ్రామాలు పడుతుందట. ఆ పూతను ఎత్తుకెళ్ళిపోయి చేస్తే పాపం యశోద భయపడిపోయింది, అయ్యో నా బిడ్డని ఇదేదో పెద్ద రాక్షసు ఎత్తుకోయింది, నా బిడ్డకి దిష్టి తగిలిందని. అప్పుడు ఆవిడ వెళ్ళి మళ్ళీ ఆ ఆవు యొక్క తోకతో ఆ పిల్లవాడికి ఇన్ని రోజుల పిల్లవాడికి దిష్టి తీస్తుంది. అంటే చాలా గొప్పది. ఇంకా మీకు ఒక తంత్రం చెప్తాను, క్షమించాలి అందరూ చేయకండి ఇవన్నీ, అయితే చెప్తాను. అంటే గోవు తోక ఉంటుంది కదా, ఆ తోకలు నిజంగా మీరు ఒక గోవు పోతున్నప్పుడు లేదా మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక తోకలో ఒక వెంట్రుక ఊడిపోయింది అనుకోండి, ఆ వెంట్రుకని మీరు చక్కగా మనకి తాయితులు దొరుకుతాయి బయట,
ఆ తాయితు లోపల ఆ వెంట్రుకని పెట్టుకొని మనం చక్కగా తాయితులాగా చేసుకొని మనకి మగవాళ్ళైతే మంతాడికో ఆడవాళ్ళైతే దేనికో దానికో పెట్టుకున్నారనుకోండి, అసలు దిష్టి దోషం తగలదు. కలియుగంలో ఎక్కువ దిష్టి దోషం తగులుతుంది, అది తగలదు. ఈ విధంగా అక్కడ చేయొచ్చు. ఈ సిక్కులు ఉంటారు కదా, ఈ సిక్కులు కూడా చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు గడ్డాలు మీద కదా వాళ్ళు తీరక పుట్టినప్పటి నుంచి వాళ్ళు చనిపోయిన వాళ్ళ వెంట్రుకలు పెట్టే పూజ చేస్తుంటారు. వాటిని ఏదో అంటారు, అది నాకు ఇంకా ఓకే. సత్యలోకమైనటువంటి వైకుంఠం పైన అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే గోపుచ్చం అది చెప్పాను. సత్యలోకము పైన అంటే బ్రహ్మలోకం ఉంది కదా, ఈ బ్రహ్మలోకము పైన వైకుంఠ లోకం ఉంది. మనకి తెలుసు శివశర్మ బ్రహ్మలోకానికి వెళ్ళాడు, బ్రహ్మలోకం తర్వాత వైకుంఠ లోకానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది. సత్యలోకము పైన వైకుంఠము, ఆ పైన వైకుంఠము పైన కుమారలోకం ఉందంట. సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నాడంటే మామగారి పైన ఉన్నాడనమాట. ఓకే, కుమారలోకము, ఆ పైన ఉమాలోకం ఉందంట. అమ్మవారి యొక్క లోకం ఉంది. ఉమాలోకం అంటే క్షమించాలి, అమ్మవారి ఏమండి నాకు ఒక ఇల్లు కావాలంటే అమ్మవారికి ఒక పెద్ద మణిమాయ ఖర్చు ఇచ్చారనమాట. ఉమాలోకం, ఆ పైన శివలోకం ఉంటుంది. అంటే చూడండి, కింద వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య భర్త అంతా ఉండక ఆ పైన ఉంటుంది. మనం కూడా చూడండి, ఒక పెద్ద అధికారులు అనుకోండి, ఆయన బెడ్రూమ్ లోపల ఎక్కడో ఉంటుంది, వీళ్ళందరి ముందు కనపడుతూ ఉంటుంది. అంటే ఆ పైన గోలోకం ఉందట. కైలాసము కంటే పైన ఉంది గోలోకం. ఇంకా గోలోకం విశేషం అలా కాదు, ఇంకా చెప్పలేము. అయితే మనకి గోలోక విశేషాల్లో ఇక్కడ అంటారు పార్వతీమాత కంటే కూడా గొప్ప ఆవిడ గోలోకంలోనే రాధామాత. అందుకే మన హిందీ వాళ్ళందరూ, నేను ఢిల్లీ వచ్చిన కొత్తల్లో అందరూ అక్కడ రాధే 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 అంటారు. నేను అందుకనే మా పక్క రాధమ్మకి అంత ఇది లేదండి, వీళ్ళు రాధే రాధే ఏంటారంటే నాకు అప్పుడు చెప్పారు, ఈ కృష్ణునంతటి వాడు కూడా నిద్రలో రాధ జపం చేశాడట. అదే అంత గొప్పదన్నారు. కొంచెం నేను దాన్ని అనుష్ఠానం చేశాను, ఆ రాధమ్మది కొంచెం ఆవిడ అనుగ్రహం కూడా ఈరోజు నాకు కలిగి ఉండొచ్చు. ఈరోజు ఇక్కడ వచ్చి నేను మీకు చెప్తున్నాను అంటే గోసేవ, గోదానం, గోరక్షణ చేయవారు పై ఊర్ధ్వలోకాలలో ఏదైనా ఒక గొప్ప లోకంలో ఆనందభూతిని పొందుతూ నివసిస్తారు. అంటే చూడండి, ఎవరైతే గోవుని రక్షిస్తూ గోవు కోసం ప్రాణత్యాగం చేస్తారో, గోవు కోసము వాళ్ళ యొక్క అన్నీ చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ముందు గోవులకి ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు పొలాలు ఏమైనా ఉంటే గోగ్రాసం కింద వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళందరట అంటే బ్రహ్మలోకం పైన వైకుంఠము, వైకుంఠము పైన కుమారలోకం, కుమారలోకం పైన ఉమాలోకం, ఉమాలోకం పైన శివలోకం, శివలోకం పైన గోలోకం, అక్కడ ఉంటారట. అర్థమవుతుందా? ఇది అన్నమాట, ఇది గోలోకం. అంటే గోదానము పురాణ ప్రజ్ఞ కలిగిన వారికి, ఉత్తమ బ్రాహ్మణులకి ఎవరికైనా గోదానం ఇచ్చినట్లయితే తక్షణమే మనము మోక్షాన్ని పొందేయడానికి అనుమతి పొందవచ్చు. అంటే గోదానము మనం ఎవరైనా అంటే గోదానం అంటే ఇక్కడ కాశీలో క్షమించండి, లేదా బయట కూడా కొంతమంది ఏంటంటే అన్యులు తీసుకుంటున్నారు గోదానం, కానీ ఆ గోవుని రక్షించాలి. అంటే మనం కూడా ఒక గోదానం ఒకరికి చేసామనుకోండి, మనము వీళ్ళు ఆ గోవు నుంచి ఒక 7 తరాలు ఉత్పన్నం చేయాలి. అప్పుడు మనకి గోదాన ఫలితం పూర్తిగా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు పుచ్చుకుంటున్నారు, తర్వాత దాన్ని అనకూడదు కానీ ఈ విధంగా రోడ్లలో వదిలేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియట్లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. ఇదన్నమాట. అంటే ఇలా ఇవ్వడం కూడా మనం అపాత్రదానం చేసేది. ఎందుకంటే అది మహాదానాల్లో కల్లా గొప్ప దానం గోదానం కాబట్టి అటువంటి గోదాన్ని మనము ఉత్తములకి కాకుండా అన్యులకి ఇచ్చినట్లయితే, ఎందుకంటే ఆ యొక్క గోవు ఒకవేళ ఇబ్బంది పడింది అనుకోండి, అదంతా దోషం మనకి వస్తుంది. గోదానము పురాణ ప్రజ్ఞ కలిగిన, ఎందుకంటే పురాణ ప్రజ్ఞ కలిగిన వాడు ఆయన పుచ్చుకున్నాడు అనుకోండి, అమ్మ వీళ్ళు సాక్షాత్తు నాకు అమ్మవారిని ఇచ్చారు, 33,000 కోట్ల దేవతల స్వరూపమైనటువంటి గోవుని నాకు ఇచ్చారు, కాబట్టి ఈ గోవుని నేను రక్షించుకోవాలి. ఈ గోవుని ప్రతినిత్యము నిజంగా పరదేవతకి పూజ చేసినట్లు దానికి ఆహారము ఇవన్నీ పెట్టాలని ఆ ప్రజ్ఞ కలిగిన వాడు అనుకుంటాడు. ఇది అన్నమాట. అయితే ఓ దేవతలారా, వింధ్యపై ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈయన బ్రాహ్మణ ఈ దేవతలకి చెప్తున్నాడు, ఓ దేవతలారా, వింధ్యా పర్వతము
మేరు పర్వతంతో ఏర్పడిన శ్రద్ధ వల్ల, అంటే వింధ్యా పర్వతం ఉంది కదా, ఈ వింధ్యా పర్వతము ఈ మేరు పర్వతంతో ఈ యొక్క శ్రద్ధ ఏర్పడి కదా, దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరు భయపడకండి. ఈ యొక్క గోమాత ఇంకా చాలా చెప్పాడమ్మా, నేను తక్కువ చెప్పాను మీకు. అంటే ఈ ఏర్పడింది కావున మీరు అవిముక్త క్షేత్రమైన ఆ వారణాసికి వెళ్ళండి. ఈ వారణాసి క్షేత్రంలో అగస్త్యముని తారక మంత్రోపదేశము కొరకు మహాదేవుని కొరకు తపస్సు చేస్తున్నారు. చూడండి ఏం చెప్తున్నాడంటే, ఆ దేవతలందరికీ కొంచెం బ్రహ్మలోక విశేషాలు చెప్పాడు, గోమాత మహిమ చెప్పాడు. ఎందుకు గోమాత మహిమ చెప్పాడంటే, దేవతలు కాశీకి వచ్చి చేస్తారు కొన్ని పనులు, అవి మీకు 3వ అధ్యాయంలో చెప్తాను. అంటే ఈ యొక్క దేవతలకు చెప్తున్నాడు, అయ్యా మీరు ఈ విద్యా పర్వతము సూర్య భగవానుడి యొక్క ఈ శ్రద్ధ వల్ల వచ్చిందని